హాయ్! నమస్తే. కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. కానీ రెసిపీ మాత్రం బుర్ర పాడనే. ఇది ఏంటంటే బొంగులో చికెన్ అనమాట. ఈ బొంగులో చికెన్ చేయడానికి ముందుగా మనకింత సైజు బొంగుని ఒక అరగంట ముందు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత గిన్నెలోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దాంట్లో ఒక ఫుల్ నిమ్మకాయ పిండేయడమే. నిమ్మకాయ పిండేసిన తర్వాత తగినంత ఉప్పేసి ఈ నిమ్మకాయ ఉప్పులో చికెన్నికి నలుగు పెట్టేయాలన్నమాట. ఎంత బాగా నలుగు పెడితే అంత మంచి టేస్ట్ అయితే మాత్రం వస్తుందని. ఈ నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంతో కూడా సెకండ్ లేయర్ నలుగు చికెన్కి పెట్టాలని. ఎందుకంటే ఇలా లేయర్గా పెట్టుకుంటే మనకి చికెన్కి బాగా పడుతుందని. నెక్స్ట్ కారం కూడా అదే విధంగా నలుగు పెట్టేయాలని. కారం నలుగు కూడా అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసి దాన్ని కూడా నలుగు పెట్టేయాలని. ఈ నలుగులన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు అలా నలిపేసి అలా అందులో వేసి లైట్గా కలిపి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫినిషింగ్ టచ్ అనుకునేలాగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి దాన్ని కూడా ఇందులో కలిపేసానే. నెక్స్ట్ కొంచెం నూనె వేయాలనే. నూనె వేసి బాగా కలిపేయాలి అనే చెప్పడం మర్చిపోయింది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఓ పాలు లైక్ చేసేయండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత పక్కన ఒక అరగంట పెట్టి ఈ లోపల మన బొంగు నీళ్ళన్నీ బాగా పీల్చుకున్న తర్వాత దాన్ని నీళ్ళు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని స్లోగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో కొంచెంగా వేసేసి మొత్తం నిండగా వేసేయకుండా ఒక 85% వేసేయాలని. 85% స్లోగా మన బొంగుని నింపేసిన తర్వాత అరిటాకును అలా చింపుకుని దాన్ని పొడవుగా అలా చుట్టుకుని మన బొంగులోంచి మన చికెను బయటికి రాకుండా మూత పెట్టేయాలని. అలా మూత పెట్టేసి దాన్ని కుక్ చేసిన తర్వాత ఇంకేముందే మనందరికీ తెలిసిందే పొయ్యిలో పాడేయడమే. పొయ్యిలో నేను పెట్టినట్టు పెట్టకుండానే నిలబెట్టండి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే చికెన్ మరిగే టైంలో అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందని. అందుకని ఇలా నిలబెడితే కింద కాలుతుంది, పైన అలా పచ్చిగా ఉంటుందని. మధ్యలో నేనేం చేశానంటే అసలు ఈ లోపల ఏమవుతుందని ఓపెన్ చేసి చూస్తే నీట్గా లోపలంతా అలా కొత్తలాడుతూ ఉడికిపోయిందని. మరి మీరు కూడా ఈ పర్ఫెక్ట్ రెసిపీని ఈజీ వేలో ట్రై చేసి టేస్ట్ మాత్రం పిచ్చెక్కిచ్చేద్దే. మరి మీ రివ్యూని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి గుర్తుపెట్టుకున్నానే వంటలన్నా ఛానల్ నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అవును, టేస్ట్ మాత్రం బుర్ర పాడు చేసిందనే. నిజంగా 100% రికమెండెడ్ రెసిపీ అనే. సూపర్. మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాననే.